सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. భక్తి యోగమునకు రాధ, నిష్కామ కర్మయోగమునకు హనుమంతుడు ఆదర్శము. 5/12/2003 శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. భక్తి యోగములో ఉన్మాదము 9వ అవస్థ. అట్టి ఉన్మాదములో ఎట్టి కర్మయు ఆచరించలేరు. దీనినే కర్మ సన్యాస యోగము అందురు. రాధ ఇట్టి కర్మ సన్యాస యోగమును ఉన్మాద దశ పొంది అత్యుత్తమ ఫలమును పొందినది. ఉన్మాదావస్థ స్వయముగా వచ్చిన మంచిదే కానీ దాని కొరకు ప్రయత్నించనక్కరలేదు. హనుమంతుడు ఎప్పుడూ ఉన్మాదమును పొందలేదు. ఆయన కూడా రాధతో సమానముగా అత్యుత్తమ ఫలమును పొందినాడు. ఎట్లు అనగా ఆయన కర్మలను చేసియు కర్మలను చేయని కర్మ సన్యాసియే అయినాడు. ఎవడు కర్మఫల త్యాగమును స్వామి కొరకు చేయునో ఆ కర్మ ఫలాసక్తి వానికి ఉండదు. కావున వాడు కర్మలను చేయనివాడే అని నైష్కర్మ్య సిద్ధిం పరమాం అని గీతా శ్లోకములో చెప్పబడినది. ఇట్లు కర్మ చేసియు కర్మ చేయకుండుటను కర్మణ్య కర్మయః పశ్యేత్ అని గీతలో చెప్పబడినది. అట్లే కర్మ చేయకుండియు కర్మలను చేయుట గలదు. సోమరిపోతూ ఎట్టి కర్మలను చేయక స్వార్థ ఫలాసక్తితో ఉన్నాడు. కావున వాడు కర్మ చేసిన వాడే అని అకర్మణిచ కర్మయః అని గీతలో చెప్పబడినది. సీతాదేవికి రావణ స్పర్శ అను కర్మ జరిగినను ఆ కర్మ ఫలములందు ఇష్టము లేదు. కావున ఆ కర్మఫలమగు పాపము ఆవిడకు అంటలేదని అగ్నిదేవుడు చెప్పినాడు. రేణుకాదేవి గంధర్వుని స్పర్శ చేయకున్నను ఆ కర్మఫలమగు పాపము ఆ కర్మఫలమునందు స్వార్థమైన ఆసక్తి ఉండుట చేత పాపము అంటి శిరశ్ఛేదమునకు గురి అయినది. కావున కర్మ సన్యాసము భక్తి యోగము ద్వారానే కాక నిష్కామ కర్మయోగము ద్వారా కూడా లభించును. భక్తి యోగమున కర్మ సన్యాసి రాధ, నిష్కామ కర్మయోగము ద్వారా కర్మ సన్యాసి హనుమంతుడు. ప్రేమతోడ తన కృష్ణుని తలచుచు నిజ ధర్మముల సన్యసించిన అట్టి రాధకే భక్తి యోగమున అందరాని గోలోకమందెనే. బృందావనమున మండుటెండలో ఇసుక రేణువుల నిప్పుల కణములు నడచుచు మాధవ మాధవయనుచును విలపించి రాధా ప్రాణము విడచెను. ముత్యాలహారమిచ్చిన గాని రాముడు లేడని కొరుకుచు విసరెను. నఖముల హృదయము చీల్చి చూపెగా శ్రీరాముని హనుమంతుడటులనే. దత్తదేవుని పిచ్చి ప్రేమతో నీ నిజ సాధన తపము సాగించు. భక్తాని నిజ సాధన తపము సాగించు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే
జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.